బయట పెట్టదు. కానీ అది లేదు అనుకోవటానికి వీల్లేదు. స్త్రీ సర్వశక్తి స్వరూపిడి. అన్ని శక్తులు కూడాను స్త్రీలలో ఉన్నాయి. కానీ ఆ శక్తులను వాళ్ళు బయట పెట్టరు. ఎందుకని పెట్టరు అనంటే అది వాళ్ళకి సహజమైన గుణం కాదు కనుక పెట్టరు, అంతే. ఇది మనం బాగా గుర్తుంచుకోవలసినటువంటి విషయం అన్నమాట. అలాగనే పతి పారాధ్యం అన్న స్వతంత్రం లేకుండా ఉండటము ఏమిటి? ఇందాక ఆయనకి స్వాతంత్రం అన్నారు, అమ్మవారికి పారతంత్రమే గొప్ప గుణము. ఈమె ఎప్పుడూ స్వామిని ఆశ్రయించుకొని ఉంటుంది. అమ్మలో గొప్పదనం లేక కాదు, ఆమె సహజ గుణం అంతే. ఆయన్ని ఆశ్రయించుకొని ఉండటంలో తన గొప్పదనం ఉన్నది అని చెప్పి ఆమె అనుకుంటుంది. అలాగా ఇద్దరూ కూడాను అదే విధంగా ఉంటారు. దీనిలో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనే మాటకి అసలు వాళ్ళది లేదు సందేహం. మధ్య మధ్యలో మనకే వస్తుంటుంది ఈ రోగాలన్నీ కూడా. ఇప్పుడు శ్రీమన్నారాయణుడు గొప్పవాడా, లక్ష్మీదేవి గొప్పదా అనంటే మనకి లక్ష్మీ సహస్రంలో అంటారు, ఫణిశైలపతే త్వమిందిరే భవసి ప్రాణసమేతి సంప్రతం అమునా భవతీయత స్వయం హృదయే ప్రాణపదే నివేశిత. అమ్మా, నువ్వు శ్రీమన్నారాయణుడికి ప్రాణసమురాలైనటువంటి దానివి అని చెప్పటమే యుక్తము అన్నాడు. ఎందుకనిట? మన ప్రాణం ఎక్కడుంటుందండి? ఈ గుండెలోనేగా ఉండేది. గుండెలో ఉండేటువంటిది మన ప్రాణం. ఈ గుండెలో ఉండే ప్రాణాన్ని ఎంతో పదిలంగా చూసుకుంటాం కదా. గుండెకి ఏదన్నా ఒక చిన్న జబ్బు వస్తే విలవిల్లాడిపోతాం మనం. అమ్మో, గుండెకి ఏ జబ్బు రాకుండా ఉండాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకని? గుండెకి కనుక జబ్బు వచ్చిందంటే మన మొత్తం జీవితమే నాశనం అయిపోతుంది కనుక. అవునా? మరి అంత ప్రధానమైనటువంటి హృదయ స్థానంలో ఎవరు తీసిపోయి కూర్చోబెట్టుకున్నాడు ఆయన? లక్ష్మీదేవిని తీసుకొని పోయి ఇక్కడ కూర్చోబెట్టుకున్నాడుగా. అంటే తన ప్రాణాలకి ఆమెనే కాపలాగా పెట్టుకున్నాడుగా. ఈ ప్రాణాలని కాపాడే బాధ్యత ఎవరిది ఇప్పుడు? ఆ లక్ష్మీదేవిదేగా. అంటే ఈ ప్రాణాలతో సమానమైనటువంటి ఒక ప్రాణంగా ఆమెను భావించాడుగా. కనుక ఇద్దరిలో ఏ విధమైనటువంటి తేడా లేదు. ఒకళ్ళంటే ఒకళ్ళకి అంత ప్రాణప్రదమైనటువంటి విషయము అన్న మాట మనకిక్కడ స్పష్టంగా అవగతమవుతూ ఉన్నది. అలాగా ఒకరి మీద ఒకరికి ఉండేటువంటి అద్భుతమైనటువంటి ప్రేమకి నిదర్శనమే నిత్యానపాయినిగా ఈమె స్వామితో కలిసి ఉండటము, అలాగనే నిరంతరము ఆమెను తన వక్షస్థలాన్న ఆయన నిలుపుకొని ఉండటము. ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు ఉండటం అనేది సంభవమే కాదు. కరుణాక్షమాదీన్ గుణాన్ కృత్వావా. ఈ దయా, ఓర్పు మొదలైనటువంటి గుణాలు ఎవరిలో ఎక్కువగా భాసిల్లుతున్నాయి అనంటే నీలో భాసిల్లుతున్నాయి అవి. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ఇవి స్వామిలో లేవా అంటే ఉన్నాయి, కానీ అంత గొప్పగా బయటకు కనపట్టలేదు. బయటకు కనపడనంత మాత్రాన లేవనేస్తే ఎలా కుదురుతుంది? అవి ప్రకటించబడటము ఆయనకి ఇష్టం ఉందా లేదా అని కాదు. అవసరమైన సమయంలో బయటకు వస్తాయి ఆ గుణాలు. సాధారణ సమయాల్లో అవన్నీ లోపల దాగి ఉంటాయి అన్నమాట. భోక్తుం యువయో ఆత్మనిభిధా భవతి. ఈ విధంగా నీకు స్వామికి స్వభావంలో తేడా కనపడుతుంది, కానీ గుణములలో ఏ విధమైనటువంటి తేడా అక్కడ లేదు. ఇద్దరిలో అన్ని అద్భుతమైన గుణాలు ఉన్నాయి. ఉన్నటువంటి వాటిల్లో ఏది బయటకి ప్రకటింప చెయ్యాలి, దేన్ని ప్రకటింప చెయ్యకూడదు అనే విషయంలో మాత్రము
మీరు కొన్ని కొన్ని గుణాలని ప్రకటింపచేస్తున్నారు, కొన్నిటిని దాచిపెట్టుకొని ఉంటున్నారు. అలా దాచిపెట్టుకున్నంత మాత్రాన ఈమె తక్కువయింది లేదు, ప్రకటింపబడినంత మాత్రాన ఆయన ఎక్కువయింది లేదు. ఇద్దరూ కలిసి ఉన్నప్పుడే ఇద్దరికీ గొప్పతనం అనేది ఉంటుంది. ఆ కలిసి లేనప్పుడు ఇద్దరిలో గొప్పతనం అనేది ఉండదు. ఈ విషయాన్ని మనము బాగా స్పష్టంగా అవగాహన చేసుకోవలసి ఉంటుంది. ఇది తెలియనప్పుడు మనము అనవసరమైనటువంటి అపోహల్లో పడి వీరిద్దరూ వేరువేరు అనేటువంటి భావంలోనికి వచ్చేసి కేవలము ఆయన్ని ఆరాధించటమో లేదా ఈమెని మాత్రమే ఆరాధించటమో చెయ్యటం వల్ల అనవసరమైన పాపాలు, తప్పుడు పనులు మనం చేసిన వాళ్ళం అవుతూ ఉంటాము. కనుక అటువంటి పాప భూయిష్టమైన పనులు మనం చెయ్యకుండా ఇద్దరినీ కలిపి ఆరాధించటమే మనందరికీ ఉత్తమోత్తమమైన గుణము అని తెలియచేస్తూ భట్టర్వారు వారిద్దరి యొక్క వైభవాన్ని, ప్రత్యేకంగా మహాలక్ష్మీదేవి యొక్క వైభవాన్ని గురించి మరిన్ని మంచి విషయాలు మనకి ముందు ముందు తెలియచేస్తారు. వాటిని తెలుసుకునేటువంటి ముందుగా నేటికి స్వస్తి పలుకుదాం. స్వస్తి.